ఆ ప్రియమైన కుమారుడికి బోధ చేస్తున్నాడు అనమాట. ఎవరు? తండ్రి. సామెతలు 4 అధ్యాయము 2 వచనం, 3 వచనం ఒకసారి చదువు. ఆ! ఆ! ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు బోధ అంటే, నేను నీకు బోధ చేస్తాను. ఎలాంటి వాడిని అయి ఉన్నాను? నా తండ్రికి నేను కుమారుడిని. నా తల్లికి నేను ఆ! ఓకే. సో, తండ్రికి ప్రియ కుమారుడు ఎవరని మనం మాట్లాడుకుంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేను సో, ఆయనంతగా దేవుడు చెప్పిన బోధ అన్నమాట ఇది. సో, దేవుడు చెప్పే బోధ ఏంటయ్యా అంటే 4 వచనం చదువక్క. ఆ! నీ హృదయము పట్టుదలతో ఆ! ఆ! సో, ఇప్పుడేం చెప్తున్నాడంటే నేను నీకేదైతే బోధ చేస్తున్నానో ప్రతి ఒక్కళ్ళకి అదే మాట చెప్తున్నాడు దేవుడు. ఏంటి? నేనేదైతే నీకు ఈరోజు తెలియజేస్తున్నానో దాన్నేం చేయాలంట నువ్వు? దాన్నేం చేయాలంట నువ్వు? పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలి? పట్టుదలతో నీ హృదయంతో దాన్ని పట్టుదలతో పట్టుకోవాలి. ఎందుకు పట్టుదలతో పట్టుకోవాలంటే నువ్వు పట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు బ్రతుకుతావు. ఇప్పుడు బ్రతకడం గురించి మనం మాట్లాడుకుందాం. బ్రతకడం అంటే ఏంటి? ఎవరైనా ఎలా అయినా బతుకుతారు కదా! ఎవరైనా బతకాలి. ఎలా అయినా బతకగలరు. ఎవడైనా బతుకుతాడు కదా! అట్లో జంతువులు బతుకుతాయి. ఇటు మనం మనుషులు బతకడం గురించి బతకడం ఓకే. అన్యాయంగా అన్యాయంగా బతికిన జక్కయ్య బతికాడు. ధర్మకార్యాలు చేస్తున్న కొర్నేలి బతికాడు. ఇప్పుడు బతకడం గురించి నార్మలే. ఎలా అయినా ఎట్టైనా బతికేద్దాం, ఏదైనా బతికేద్దాం, ఎలా అయినా చేసేసుకుందాం అనుకున్నాళ్ళు ఎలా అయినా బతికేస్తారు. కానీ ఈ బతకడం గురించి మాట్లాడటం ఏంటయ్యా అంటే, దేవుడు మాట్లాడేది కొర్నేలి గురించి గానీ, లేకపోతే బతుకు మార్చుకున్న జక్కయ్యలాగా బతకడం గురించి గానీ మాట్లాడుతున్నాడనమాట. సో, నువ్వు నా మాటలు విను. ఎందుకు వినాలి? నువ్వెలా బ్రతకాలో తెలుపుతది. అందుకనే మనం మాట్లాడుకుంటున్నాం గదా! ఈ క్రైస్తవం అంటే ఏంటయ్యా అంటే, ఇది మతం కాదు గానీ, ఎలా బతకాలో మార్గం చూపిస్తది. దేవునికి చెంతకు చేర్చే మార్గము ఎలా బతకాలని బోధించేదేంటయ్యా అంటే క్రైస్తవం. సో, అదే మాట్లాడుకున్నాం. సో, నేను చెప్తాను నీకు. నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఏదైతే నీకు ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నానో దాన్ని నువ్వు ఆలకించి, దాన్ని గట్టిగా పట్టుకో. ఎలా అంటే ఏదో వినేసి ఇటు నుంచి వదిలేసే టైప్ కాకుండా, లేదు విని 2 రోజులు పాటించి మూడో రోజు వదిలేసేది కాకుండా, లేదు హృదయం బ్రెయిన్ మాత్రం విని, హృదయానికి, బ్రెయిన్‌కి సంబంధం లేకుండా విడిచిపెట్టేదిలాగా కాకుండా విను. ఏమేమి వినమన్నాడో చెప్తుంటే చదువక్క ఒకసారి. సో, దేవుడు చెప్పే బోధలో మొట్టమొదటి మాట ఏంటయ్యా అంటే జ్ఞానము సంపాదించుకో. రెండోది ఏంటయ్యా అంటే బుద్ధి సంపాదించుకో. చదవక్క. మూడోది ఏంటయ్యా అంటే దేవుని నోటి నుంచి వచ్చిన ఏ మాటను కూడా నువ్వు మరవకు, తోసివేయకు, వెనక తీయకు, కొట్టివేయకు. చదవక్క. నాలుగోది ఏంటయ్యా అంటే నువ్వు విన్నావు. దాని తర్వాత ఏం చేయాలి? వాటి నుంచి తొలగిపోకూడదు. సో, క్రైస్తవ జీవితం మొత్తం ఒక 4 మాటలు మలిచి మాట్లాడాలి అంటే ఈ 4 ఏంటి? జ్ఞానం సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో, దేవుని మాటలను విను, ఆలకించు, అనుసరించు. తర్వాత విన్నదాన్ని విన్నాననుకుంటాను కానీ నేను చెవులు తిరగలేకుండానే, గ్రహించాననుకుంటానే కానీ నేను నా హృదయంను ఓపెన్ చేయకుండా అలానే ఒక రాతిలా ఉంచానన్నలా కాకుండా వినిన దాని ప్రకారం ప్రవర్తించు. వినటానికి వింటే పక్కన విత్తనాలు కూడా ఏంటి? బీజం అనేది నాటబడింది. కానీ ఏమైంది? ఎత్తుకెళ్ళిపోయాయి. పక్క పడ్డాయి, ఎత్తుకెళ్ళిపోయాయి. రాళ్ళ మీద పడ్డాయి ఏమైనాయి? ఎండిపోయాయి. ముళ్ళ తుప్పల్లో పడ్డాయి ఏమైనాయి? అణిచివేయబడ్డాయి. మంచి నీళ్ళలో పడితే మాత్రమే అంటే మంచి నీళ్ళలో పడటం ఏంటంటే హృదయపూర్వకంగా నువ్వు దాన్ని పట్టుకున్నప్పుడే. నీ హృదయాన్ని మంచినీళ్ళగా మార్చుకుంటావా? రాతిలా మార్చుకుంటావా? లేకపోతే ముళ్ళ పొదలు గచ్చ పొదల్లా మార్చుకుంటావా? అన్నది నీ చేతిలోనే. కానీ దేవుడు బోధించేది ఏంటంటే అందరికీ క్లాస్‌లో ఉన్న అందరికీ దేవుడు చెప్పేది ఒకే ఒక మాట. ఏంటి? జ్ఞానం సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో, నా మాటలను ఆలకించు, వాటిని అనుసరించు. ఈ జ్ఞానం ఎందుకని సంపాదించుకోవడం దేనికి ఉపయోగపడిద్ది అంటారు జ్ఞానం? అది అంటారు కదా! సంపాదించడానికి నా జ్ఞానంతో సంబంధం లేదు. ఏ రీతిగైనా సంపాదించొచ్చు. నీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక పర్సన్ ఉన్నాడు. వాడు వాడికి జ్ఞానం లేదు, బుద్ధి లేదు, ఏం లేదు. కానీ చేతిలోకి ఏదో రూపాయి వస్తుంది.
వాడికి సంపాదించుకుంటా ఎంజాయ్ చేస్తా జ్ఞానం మీద, అంటే ఎలా అంటే తన జ్ఞానాన్ని మెరుగుపరుచుకోకుండా ఒక ఇదేంటి బ్లైండ్ పర్సెంట్గా బోల్డ్గా అయిపోయాడు. మొద్దబారిపోయిన అంటారు కదా, మొద్దుబారిపోయినాడు అలా అయిపోయాడు. ఏది, తన నాలెడ్జ్ని పెంచుకోకుండా, తన నాలెడ్జ్ని ఒక షైన్ చేసుకోకుండా అలా ఉండిపోయాడు. మనీ వచ్చింది ఎంజాయ్ చేస్తున్నాడు, మనీ వచ్చింది ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకానొక రోజు మనీ రావటం అయిపోయింది, ఏమవుతాడు తను? దేనికి విలువ లేకుండా పోతాడు. ఈరోజు తన మనీ ఖర్చు పెట్టేటప్పుడు నలుగురు ఫ్రెండ్స్ వచ్చి తనతో హ్యాపీగానే ఉండొచ్చు, కానీ వీడు ఎప్పుడైతే ఇవ్వటం అనేది ఆపేస్తాడు ఏమవుతాడు? వీడు కూడా ఒక మూర్ఖుడు అయిపోతాడు. అదే సిచ్యువేషన్ ఇంకో రకంగా మాట్లాడుకుందాం. మనీ ఉంది, కానీ వాడు వచ్చే ప్రతి మనీ తన నాలెడ్జ్ పెంచుకోవడానికి, తన స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కానీ, తన ఎబిలిటీ మీద ఫోకస్ చేయటం కానీ పెట్టుకున్నాడు. ఒకానొక రోజు వాడికి ఉద్యోగం పోయింది, లేకపోతే మనీ వాడి చేతిలో ఉన్న ₹1,00,000 లేకపోతే 10,000 ఏదో పోయినాయి. వాడు ఎలా ఉంటాడు అంటారు? వీళ్ళిద్దరిలో ఎవరు కాన్ఫిడెంట్గా ఉంటాడు, ఎవరు నమ్మకంగా ఉంటాడు, ఎవడు నేను నా మీద నేను నమ్ముకొని ఉన్నానని నిలబడగలేని వాడు అంటారు? దేవుడు అదే చెప్తున్నాడు. ఆ వచనాల్లో మనం చదివితే, నీకు కావాలంటే నీకు ఉన్నదంతా పెట్టు. దేనికోసం? జ్ఞానం నువ్వు నీకున్నదంతా పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఈ రోజు వచ్చి ఈ బైబిల్ ఈ పుస్తకాన్ని చదువు, నీకు జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. ప్రపంచ జ్ఞానులు సైతము ఇప్పుడు నిరూపిస్తున్నాడు. ఎందుకు డే అవాల్యూషన్ అయిపోయిన తర్వాత, ఎర్త్ అవాల్యూషన్ అయిన తర్వాత ఎందుకు ఒక రోజు లేట్గా ఉందంటే, వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే బైబిల్లో ఉన్న విషయం. ఆనాడు సూర్యచంద్రులు ఆపాడు తన ప్రియమైన శిష్యుడి కోసం. సో టోటల్ జ్ఞానం ఎక్కడ ఉంది అంటే, మనం అందుకనే మాట్లాడుకున్నాం, సామెతలు ఎందుకు చదవాలి? జ్ఞానం లేని వాడికి జ్ఞానమును, బుద్ధి లేని వాడికి బుద్ధి సౌశల్యమును ఇచ్చేది ఏంటయ్యా అంటే దేవుని వాక్యం. అందుకనే దీన్ని దీవారాత్రులు ధ్యానించేవాడు ఆకు వాడకుండా తన కాలంలో ఎవరైతే ఫలిస్తున్నారో అట్టి రీతిగా తను కూడా ఫలిస్తాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, జ్ఞానం సంపాదించుకో. చదువు ఒకసారి 6వ వచనం నుంచి 9వ వచనం. సో జ్ఞానం ఏం చేస్తుందయ్యా అంటే కాపాడుతుంది. చదవక్క. నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో, నేను జ్ఞానవంతులు అవ్వాలి, నా కుమారులు జ్ఞానవంతులు అవ్వాలి, నా కూతుర్లు జ్ఞానవంతులు అవ్వాలి, నేను నా కుటుంబాన్ని సరి చేసుకోవడానికి జ్ఞానం కలిగి ఉండాలి, నా యజమానులు సంపాదించే విషయంలో జ్ఞానం కలిగి ఉండాలని నువ్వు ఎప్పుడైతే ఆశిస్తున్నావో, ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే నిన్ను రక్షిస్తుంది. చదవక్క. నీకు కావాలంటే నీవు ఎంతైతే సంపాదించావో ఉన్నదంతా తీసుకెళ్ళి జ్ఞానం మీద, బుద్ధి సంపాదించుకునే దాని మీద పెట్టు. ఎందుకు? రేపన్న రోజు నిన్ను బ్రతికిచ్చేది ఏంటంటే ఆ జ్ఞానమే. ఒక్కొక్కటి చెప్పుకుంటాం. సో రేపన్న రోజు నిన్ను బ్రతికిచ్చేది ఏంటంటే ఆ జ్ఞానమే. ఇది అయిపోయింది. తర్వాత ఏంటంటే నువ్వు ఒకవేళ నీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం అంటే ఏంటి? మన భాషలో టెర్మినాలజీలో మాట్లాడుకోవాలంటే రీస్కిల్లింగ్ అంటారు. అంటే నీకు స్కిల్ ఉంది, దాన్ని మెరుగుపరుచుకో, దాన్ని పెంచుకుంటా వెళ్ళు. సో నువ్వు గొప్ప చేసుకుంటే ఏమైతుందంట? చదవక్క. అది ఒకవేళ నువ్వు దాన్ని గొప్ప చేస్తే అది నిన్ను హెచ్చిస్తుంది. నీకు ఎవరో వచ్చి మెడల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ రిలేటివ్స్లో నీ బంధుమిత్రులు వచ్చి మీరు ఇట్లా బతికారు అలా బతికారు అని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ జ్ఞానం ఏం చేస్తాయి అంటే వాళ్ళందరి ముందర నిన్ను తలగా ఉంచుతుంది. చదవక్క. తర్వాతది, దాన్ని కౌగిలించుకో, నీకు ఘనత తెస్తుంది. మనం వెండి బంగారం, అందుకని దేవుడు చెప్తాడు, వెండి బంగారాలు సంపాదించుకోవటం కన్నా జ్ఞానం నర్జించండి. ఎందుకు? వెండి బంగారాలు కాదు నీకు ఘనత తెచ్చేది, నీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు నీకు ఘనత ఉంటుందేమో, ఒక్కసారి ఆ డబ్బు పోయిందా మనుషుల నిజరూపం ఏంటి, మనుషుల నిజ రంగులేంటో మీకు కనపడతాయి. అదే నువ్వు జ్ఞానవంతుడు అయి ఉంటే వాడి డబ్బు లేకపోయినా వాడు బతకగలడు. ఎందుకంటే వాడి దగ్గర జ్ఞానం ఉంది. వాడు ఏమీ లేకపోయినా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి డెవలప్ అవ్వగలడు. ఎందుకంటే వాడి దగ్గర దేవుని జ్ఞానం ఉంది. సో దాన్ని అద్దుకో. ఏం చేస్తాడు దేవుడు? అది నిన్ను ఘనతకు తెస్తుందంట. చదువక్క. నువ్వు అందంగా ఉండాలి, లేకపోతే నీ యొక్క థాట్ ప్రాసెస్ అనేది ఘనంగా ఉండాలి అంటే నీకు జ్ఞానమే కావాలి. నీకు తలకు అది ఎలా ఉండిద్దంట? కిరీటంగా ఉంటుందంట, ప్రకాశమానమైన. ఇంతకన్నా ఘనత ఏ మనిషికైనా కావాలా? దీనికి మించిన ఘనత ఏమైనా ఉందా చెప్పండి?
నీకు ఒక ఘనత వస్తుంది, నువ్వు హెచ్చులోకి వస్తున్నావు, నీ తలకు ప్రకాశమానమైన ఘనతా కిరీటం నీ తల మీద ఉంటుంది. దీనికన్నా ఇంకేమన్నా ఆశించగలిగింది నువ్వేమన్నా ఉందంటారా? ఏమీ లేదు. దానికోసమని దేవుడు ఏమంటున్నారే అంటే జ్ఞానం తెచ్చుకో. జ్ఞానం ఎందుకు? ఇది మంచి తోవా, ఇది చెడు త్రోవా తెలుసుకొని ఎటు వెళ్ళాలి? చెడు చేయాలి కదా, మంచి మార్గంలో వెళ్ళు. అందుకనే జ్ఞానం కావాలి. అదే చెప్తున్నాడు. అందుకనే సమూయేలు ఎందుకు, సొలొమోను ఎందుకు నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలన్న అంత పార్కులాడాడయ్యా అంటే, ఎందుకు వెతికాడయ్యా అంటే, ఎక్కడే ఎతికాడు? దహన బలులు అతికిచ్చి దేవుని దగ్గర ఎతికాడు. దేవుని దగ్గర ఎందుకు ఎతకాలో? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, బుద్ధి వివేచన ఆయన నోటి నుంచి వస్తుంది. కాబట్టి సొలొమోను ఎతుకుతున్నాడు, నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. అందుకని మీరు కూడా చేయాల్సిన పని ఏంటి అంటే, మీలో ఎవరైనా జ్ఞానం కొద్దుగా ఉంటే, యాకోబు 1:5, 1 అధ్యాయం 5 వచనం, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే, సో దానికోసమే వచ్చాం ఈరోజు సన్నిధికి. దేనికోసం వచ్చాం? జ్ఞానము దేవుడికి అనుగ్రహించాలి, లేకపోతే మన కుటుంబాల్లో మన యజమానులకు సంపాదించే జ్ఞానం కావాలి. నా కుటుంబం ఒక స్త్రీగా వచ్చుంటే స్త్రీకి తన ఇల్లు కట్టుకునే జ్ఞానం కావాలి. కుమారుల కోసం వచ్చుంటే నా కుమారులు విద్యావృద్ధిలో, లేకపోతే వ్యాపారంలో కానీ, లేకపోతే వాళ్ళు చేసే ఉద్యోగంలో కానీ వాళ్ళకి ఒక జ్ఞానం కావాలి. నా కుమార్తెలకు జ్ఞానం కావాలి అని అర్జించడానికి వచ్చిన ప్రతి వారు ఏం చేయాలి అంటే, ఈ రాత్రి సమయంలో దేవుణ్ణి జ్ఞానం అడగాలి. ఎందుకంటే జ్ఞానం నిన్ను హెచ్చిస్తుంది, జ్ఞానం నిన్ను హెచ్చులోకి తీసుకొస్తుంది, నీకు ప్రకాశమానమైన కిరీటంగా ఉంటుంది, నిన్ను ఘనతలోకి తీసుకొస్తుంది. ఒకసారి జ్ఞానం గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటే మనం ఒకసారి క్లియర్గా చెప్తాను, తను కూడా వింటాడు కదా. సో జ్ఞానము సంపాదించుకోవటం వల్ల అది నిన్ను కాపాడుతుంది. మొదటిగా ప్రేమించడం వల్ల అది ఏం చేస్తుంది? నిన్ను రక్షిస్తుంది. తర్వాత దాన్ని కౌగిలించుకోవటం వల్ల ఏం చేస్తుంది? నిన్ను ఘనతలోకి తీసుకొస్తుంది. లేకపోతే నువ్వు దాన్ని ఎప్పుడైతే హత్తుకుంటావో అది నీ తలకు కిరీటముగాను ప్రకాశమానమైన ఘనతగా ఉంటుంది. దీనికోసమని దేవుడు ఏం చేయమని అడుగుతున్నాడు అంటే, దేవుడు బోధిస్తున్నాడు ఏంటి అంటే, జ్ఞానం సంపాదించుకో. రెండవది ఏంటిది? బుద్ధి సంపాదించుకో. ఫస్ట్లో మనం చదివాం కదా, 4 ఒకసారి చెప్పరా, చూడకుండా చెప్పండి. తర్వాత దేవుని మాటలు న్యాయకొనటం. తర్వాత ఓకే, ఫస్ట్ జ్ఞానం సంపాదించుకోవటం వల్ల ఏమేమి ఇంపార్టెన్స్ వస్తాయో, అసలు జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ వస్తుందో అది ఎలా పొందుకోవాలో చూస్తాం. మరి బుద్ధి ఎందుకు? జ్ఞానం ఉంటే ఏం సంబంధం? జ్ఞానము ఏ త్రోవలో పెడుతున్నావు నువ్వు? దాన్ని యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఏంటి? నేనేమో డెవలప్మెంట్ నేర్చుకొని నేను టెస్టింగ్ చేస్తానంటే ఎలా ఉండిద్ది? కుదరదు కదా. లేదు, నేనేమో ఇన్ని 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 ఘనమైన సర్టిఫికేషన్ చేసి ఇంత ఘనంగా చేసుకొని లాస్ట్లో నేను వచ్చి చివరాఖరికి నేను వచ్చి ఇదంతా కాదు కదా సపోర్ట్గా ఉంటానంటే ఎలా ఉండిద్ది? ఒకడు పని చేస్తుంటే వాడికి నేను సపోర్ట్ చేస్తానంటే ఎలా ఉండిద్ది? వాడికి బాధగానే ఉండిద్ది, చూసే వాళ్ళకి కూడా బాధగానే ఉంటుంది. సో బుద్ధి దేనికోసమే అంటే, నీకు వచ్చిన జ్ఞానాన్ని ఎలా ప్రవర్తించగలవు. అందరికీ ఉంది, దేవుడు వస్తాడని అందరికి జ్ఞానం ఉంది, దేవుడు రాకడ ఆలస్యం అవుతుందని అందరికి జ్ఞానం ఉంది. కానీ బుద్ధి కలిగిన వాళ్ళే సిద్ధపడి ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏమయ్యారు? మనం మాట్లాడుకోగానే అనుకుంటాం కదా, నవ్వుకుంటాం, బుద్ధి లేని వాళ్ళు అలా ఎంత చేశారు, ఇలా ఎంత చేశారు అనుకోని. నీకు నువ్వు జ్ఞానం సంపాదించుకొని కూడా దానికి తగినట్టు నువ్వు జీవించలేకపోతే ఏం లోపించింది అన్నట్టు? అక్కడ బుద్ధి లోపించినట్లే, అంతే కదా. నువ్వు బైబిల్ జ్ఞానం చాలా తెలుసు మనకి, మా మందిరంలో ఎలా ఉండాలి, లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఆశీర్వదింపబడతాం, బయటకు వచ్చినప్పుడు ఎలా ఆశీర్వదింపబడతాం, పరులతో ఎలా ఉండాలి. మనం కీర్తన 50 వచ్చిన చదవగానే నువ్వు కూర్చొని సహోదరులకు కొన్నెములు చెప్తే దేవుడు ఏం చేస్తాడో, లేకపోతే నువ్వు దేవుడి కట్టడాలను వంచిస్తే ఏం చేస్తాడో, దేవుడి ఆజ్ఞలను వెనక తీసుకెళ్తే ఏం చేస్తాడో, ప్రతి విషయమైన జ్ఞానం మనకుంది. కానీ దాన్ని అనుసరణలోకి తీసుకురావాలి, దాన్ని ఒక ప్రజెంటేషన్గా నువ్వు చూపించాలంటే ఏం లోపిస్తుందంట ఇక్కడ? బుద్ధి లేకుండా వచ్చిన జ్ఞానము వెర్రితనం. బొమ్మల నుంచి కూడా వస్తుంది జ్ఞానము, కానీ అక్కడ ఏముంటుందంట? ప్రతి నీచమైన కార్యం ఉంటుంది. అందుకనే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు తెచ్చుకున్న ఆ జ్ఞానము నిరుపయోగం కాకూడదు, వ్యర్థము కాకూడదు. అందుకని రెండోది ఏం చేస్తున్నాడు? బుద్ధి తెచ్చుకో. ఎలా ఉండాలో బుద్ధి తెచ్చుకో, ఎలా బ్రతకాలో బుద్ధి తెచ్చుకో, దేవుడు కట్టడిలు ఏం చెప్తున్నాయో బుద్ధి తెచ్చుకో, దేవుడు ఎలా బతకమన్నాడు, దేవుని వాక్యము నా పాదములకు దీపంగా ఉంటుంది అలా బ్రతకమన్నాడు. యవనస్తులు దేవుని కాడి మోయాలి అలా బ్రతకమన్నాడు. ఆ జ్ఞానం నువ్వు నీ అనుసరణలో పెడితే ఏమైద్దాయి అంటే బుద్ధిమంతుడు అవుతావు. సొలొమోనుకి అంత జ్ఞానం ఉండి ఏం ప్రయోజనం? భార్యలు ఏం చేసినాయి అంట?
ఘనంగా పొగిడేవాడు, ఘనత పొందుకున్నవాడు, తూర్పు దేశం నుంచి కూడా అహో సమూయేలు అనుకుని ఒక ప్రశంసను తెచ్చుకున్నవాడు. లాస్ట్కి ఏమయ్యాడు? ఒక విజ్డమ్ అనేది లోపిస్తే, లేకపోతే ఒక విజ్డమ్ అనేది నీలో తక్కువై ఉంటే నువ్వు దేవుణ్ణి అనుసరించలేవు, లోకంలో కూడా ఎదగలేవు. మనం అంటాం లోకపరంగా మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటాం అంటే, టాలెంట్ ఉంటే సరిపోదు, నీకు డిసిప్లిన్ కూడా ఉండాలని అంటారు కదా, అంతే కదా. డిసిప్లిన్ అంటే ఏంటి? రోజు రోజుకి నువ్వు నీ యొక్క పెంపుదలను కానీ, లేకపోతే నీ క్రమన్నత్వాన్ని కానీ, నీ పంచువాలిటీని కానీ చూపించటం. ఒకవేళ ఆ బుద్ధే లోపిస్తే ఏమైద్ది? ఎంత టాలెంట్ ఉన్నాడు వాడైనా, ఎంత గనుడైనా కూడా వాడికి ఉపయోగం లేదు. అందుకని అంటాడు, ఎన్ని భాషలు మాట్లాడితే నాకేంటి, లేకపోతే మ్రోగుడు కంచం గనగనలాడు తాళంలాగే ఉంటాను. కృపావరములు కలిగినా, లేకపోతే నేను ప్రవచించువాడిని అయినప్పుడు కూడా నాకు ఒకటి లోపిస్తే నేను వ్యర్థున్నే. అక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలి? బుద్ధి గురించి మాట్లాడుకోవాలి. సో దాన్ని పోగొట్టుకోకుండా ఏం తెచ్చుకోవాలంట? బుద్ధి తెచ్చుకో. ఫస్ట్ జ్ఞానం తెచ్చుకున్నాము, జ్ఞానం కాపాడుకోవడానికి బుద్ధిగా నడుచుకో. మూడోది ఏంటిది? 4వ అధ్యాయము 10 వచనం నుంచి 13వ వచనం చదవక్క. నువ్వు ఇప్పుడు ఆలకిచ్చావా? ఆలకిచ్చారంటారా లేదంటారా? ఏం ఆలకించారు ఇప్పటి వరకు మీరు? ఏం ఆలకిచ్చారు? జ్ఞానం సంపాదించుకోని, బుద్ధి సంపాదించుకొని ఆలకించారు. ఆలకించిన మాటలు ఏం చేయాలి ఇప్పుడు? అంగీకరించాలి. అంటే ఇది అభిషేక్ చెప్పాడుగా, అభిషేక్ చెప్పిన దానికి నేను అంగీకరించను, మరవకూడదు. సరే అభిషేక్ చెప్పాడు, అభిషేక్ చెప్పింది కదా, దేవుడు చెప్పింది కాదు, బుద్ధి సంపాదించుకోమంటాం కానీ, జ్ఞానం సంపాదించుకోమంటాం. మనం మొదటగానే మాట్లాడుకున్నావు, ఇది ఎవరు బోధ అయ్యా అంటే దేవుడు తానుగా కుమారుడికి చేసిన బోధ. నువ్వు ఒకవేళ కుమారుడు అని నువ్వు లెక్కించుకుంటున్నట్లయితే నువ్వు తండ్రి బోధన వినాలి. లేకపోతే తండ్రి బోధన అలక్ష్యం చేసుకున్న కుమారుడు ఏమవుతాడంట? తప్పిపోయిన వాడు అవుతాడు. సో తండ్రి తానంతగా తనే చెప్తున్నాడు ఈ మాటల్ని. సో తండ్రి మాటలు వినటం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవుతావు అనమాట. ఆ చదువక, ఆ మాట చదువక. సో నువ్వు ఎప్పుడైతే దేవుడు మాటలు వింటున్నావో, దేవుని మాటలు ఆలకిస్తున్నావో, ఒకవేళ నువ్వు యథార్థంగా వాటిని నడుచుకునే, అక్కడ దేవుడు మెన్షన్ చేశాడు, మాట వింటమే కాదు, అక్కడ ఏంటి? యథార్థంగా నడుచుకుంటేనే కండిషన్స్ అప్లై. మాట విన్నంత మాత్రం నీ పాదాలు ఇరుకున పడవని దేవుడు చెప్పట్లా. ఏం చెప్తున్నాడు? యథార్థంగా నువ్వు నడుచుకున్నప్పుడు మాత్రమే నీ పాదాలు ఎక్కడ ఉండవంట? ఇరుకున అసలు ఎప్పటికీ పడవన్నమాట. చదవక్క. నీ అడుగు నువ్వు నడిచేటప్పుడు కానీ నీ అడుగు ఏ ట్రాప్ లో పడదు, ఏ ఇరుకున పడదు. ఆ చదవక్క. నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టెలు లేకుండా దేవుడు చేస్తాడు అనమాట. అంటే ఏంటి అర్థం? అపాయం లేకుండా చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు మాటలను వింటున్నావో దీర్ఘాయుష్తో పాటు నీకేం చేస్తున్నాడంటే క్షేమకరమైన జీవితం ఇస్తున్నాడు. నీ పాదాలు త్రొట్టెళ్ళకుండా తన దూతలకు ఆజ్ఞాపించి, ఈయన నా మాట వింటున్నాడు, ఎందుకు నా మాట వింటం వల్ల ఏమయ్యాడు? నా కుమారుడు అయ్యాడు. అంతేనా? ఈ లింక్ కరెక్టేనా ఉంది? ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం, తండ్రి తన కుమారుడికి ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. మనం ఫస్ట్ 2వ వచనం మనం క్లియర్గా చూస్తున్నాం, తండ్రి బోధిస్తున్నాడు, కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే విన్న ప్రతి వారు ఏమవుతారు? ఆయన కుమారులు అవుతారు. ఆయన కుమారులైన ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే తన దూతలకు ఆజ్ఞాపించి పాదాలకు రాయి కూడా తగలకుండా ఎత్తి పట్టుకుంటాడు అనమాట. కుమారులమేనా, కుమార్తెలమేనా అయ్యుంటే ఏం చేయాలి? మనం దేవుని మాటలు వినాలి. అనుదినము దేవుని మాటలు కావాలి. మనం ఒకవేళ వినలేకపోతున్నామా? మనకి 365 రోజులు ధన్యత ఇచ్చాడు. ఏంటి? దీవారాత్రములు ధ్యానించుకుంటకు దేవుడు తన వాక్య ప్రచురణలు కానీ, తన వాక్య ప్రవాహం కానీ, తన నీటిని సమృద్ధి ఇక్కడ ఉంచి ఉన్నాడు. ఎంతమంది దాహంతో వచ్చి దాహం తీర్చుకొని వెళ్తున్నాం? ఎంతమంది తన దాహాన్ని, నాకు జ్ఞానం కావాలని అని చెప్తున్నాం కదా. దేవుడు ఎవరికైతే దాహం ఉందో వాళ్ళు ఏం చేస్తాడంటే దేవుడు తృప్తిపరుస్తాడు. దుప్పి నీటి ఆ వాగుల కొరకు ఏదైతే ఆశపడుతుందో, మనం ఎప్పుడైతే దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని మాటల కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు మనం ఎప్పుడైతే తృప్తి కలిగి ఉంటామో మనల్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఇక్కడ నీళ్లు దేవుడు 365 రోజులు సమృద్ధిగా పారింపజేస్తున్నాడు. ఎంతమంది దాహం తీర్చుకొని వెళ్తున్నాం? ఎంతమంది ఆలకించుకుంటున్నాం? ఆలకిస్తే ఏం కలుగుతుంది? మనకి జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది. ఆలకించితే ఏం జరుగుతుంది? మనకి దీర్ఘాయుష్మంతుడు అవుతావు.
ఆలకిస్తే ఏమవుతుంది మనకి? నీ పాదాలు ఎప్పటికీ ఇరుకుని పడవు. నువ్వు పరుగెత్తినప్పుడు కానీ, నేను పరిగెత్తడం రన్ రన్ పడా కింద పడ్డావా లేచి ఉరుకు. ఎందుకు ఉరకాలి? నీతో పాటు కాంపిటీషన్ చాలా ఉంది. నేను ఒక్కడనే వచ్చాను బయటికి, నేను ఒక్కడనే చేయగలను అనుకుంటే ఎక్కడ అవ్వదు. నీతో పాటు కొన్ని లక్షల మంది బయటకు వచ్చారు. ఏం చేయాలి? నువ్వు పరిగెత్తాలి. పరిగెత్తినప్పుడు నువ్వు ఒకవేళ త్రొట్టెళ్ళకుండా ఉండాలంటే దేవుడి మాటలు నీకు కంచె. నా కుమారులతో పాటు చాలా మంది వచ్చారు. 10th పాస్ అయ్యారా, 10th నుంచి బయటకు వచ్చారు, ఇంటర్మీడియట్కి వచ్చారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయటానికి లక్షల లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందిలో నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఎదగాలన్నా, గొప్ప స్థితిలోకి రావాలన్నా, ఒక రెస్పాన్సిబుల్ రీజనబుల్ స్కోర్ రావాలన్నా ఏం చేయాలంటే నిలిచి ఉంటే ప్రయోజనం లేదు, పరిగెత్తాలి. అందుకంటారు చాలాసార్లు రన్ రన్. ఎందుకు రన్ చేయాలి? ఇది కాంపిటేటివ్ పరిగెత్తే మా సొసైటీలో ఉన్నాం, పరిగెత్తే యొక్క సిచ్యువేషన్లో ఉన్నాం. గెలవటానికి నువ్వు పరిగెత్తాలి. పోటీ ప్రపంచంలో ఉన్నావు. పోటీలో నువ్వు ఉరక్కుండా నేను ఆగిపోతా, నేను ఉరికి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్ళు తాగటం మంచిదని చెప్పి ఏడే ఉన్నావు అనుకో, నీళ్ళు మాత్రమే ఉంటాయి నీ చేతిలో. సమృద్ధి ఎప్పటికి రాదు. నేను నీళ్ళతో కూడా కడుపు నింపుకోవాలంటే నీ చాయిస్. చెప్పే కదా, బ్రతకటానికి 2 మార్గాలు ఉన్నాయి. అలా బతకొచ్చు. దేవుడు ఎలా బతకాలని కోరుకున్నాడు? పాలతో బలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నేను నీళ్ళు తాగి సరిపెట్టుకుంటా అంటే అలా కుదరదు కదా. సో ఏం చేయాలి? పరిగెత్తాలి. ఎలా బ్రతకాలి? నువ్వు నీ చేతిలో ఉంది. దేవుడు నీకు మార్గం ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, తెలివిస్తున్నాడు. డెసిషన్ నీదే. ఏం చదువుతావు? నువ్వు పరిగెత్తి పాలు తాగుతావా, నిలబడి నీళ్ళు తాగుతావు? నువ్వు ఆలోచించుకో. ఒకవేళ నువ్వు పరిగెత్తాలని డిసైడ్ అయితే బిలీవ్ ఆన్ మీ, దేవుడిని నందు నమ్మిక ఉంచి. ఎందుకు? ఆయన నిన్ను తొట్టెలనివ్వడు, ఖచ్చితంగా తొట్టెలనివ్వడు. ఆయన నిన్ను నువ్వు ఒకవేళ పడినా కూడా లే. ఎందుకు? దేవుడు ఎన్నిసార్లైనా పట్టుకొని నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్నిసార్లు పడిపోతున్నావా? లేపుతాడు. నువ్వు పడిపోయావా, జారిపోయావా, కుంగిపోయావా, దేవుడు ఖచ్చితంగా దీనుడుగా ఉన్నవాడు నిన్ను ఖచ్చితంగా నీ తీసుకొని నిలబెడతాడు. దేవుడి మీద నమ్మకం లేదా మనకి? ఎందుకు మరి పరుగు ఆపేసుకుంటున్నాం మన జీవితంలో మన పరుగుల్ని? ఆయన అడుగుతున్నా, ఆయన చెప్పేది అదే, నా పరుగుని నేను కడముట్టించాను కానీ నేను తీరిగ్గివెళ్ళి నా పరుగుని, నా నడక నేను కడముట్టించాలని ఏ భక్తుడు చెప్పలా. ఎందుకు? పరిగెత్తాలి. విశ్వాసంలో కూడా పరిగెత్తు. నాకన్నా విశ్వాసం ఎక్కువ చూపిస్తుందంటే నేను కూడా చూపిస్తా. ఆ దీంట్లో పోటీ ఉండాలి. కానీ నాకన్నా 2 పాటలు పాడింది, నేను 3 పాటలు పాడాలి దాంట్లో కదా పోటీ. నా 3 వాక్యాలు చదివింది, నేను 10 వాక్యాలు చదవాలి, వాక్యం చెప్తుంది, దీంట్లో కదా పోటీ. దేంట్లో పోటీ పడాలి? విశ్వాసం చూపిస్తుంది. నేను అంత ఘనంగా విశ్వాసం చూపిస్తాను. ఆమె చూపించిన విశ్వాసం, ఆవగించంత విశ్వాసానికి ఇన్ని కార్యాలు జరిగినాయి. నాకు సముద్రం అంత విశ్వాసం ఉంది. దేవుడు నన్ను నిలబెడతాడని నీకు నమ్మకం ఉందా? పరిగెత్తాలి. పరిగెడితేనే, దేవుడు మాటలు వింటా ఉంటేనే దేవుడు ఏం చేస్తాడంట? నీ పరుగుని విజయవంతంగా ఉంచుతాడు. ఎక్కలేని ఎత్తైన కోటను దేవుడు ఏం చేస్తాడంట? మనకిస్తాడంట. మనకిస్తాడు. మన రాజ్యాధికారం మనకిస్తాడు. నువ్వు కూర్చోలేని సింహాసనం కూడా, ఈ సింహాసనం అమ్మో ఇంత పెద్ద సింహాసనం నా వల్ల కాదులే కానీ కింద చేసుకుంటా అంటే లేదు. దావీదుని ఎందుకు నేను గొర్రెలు కాచుకునేవాడిగా ఉంచాలనుకున్నాను. నేను గొర్రెలు కాచుకునే స్థితిలోనే ఉంచాలి. నువ్వు ఈ పని చేసుకోవాలి, నిన్ను ఎక్కడే ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. అస్సలు కాదు, నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్ళి ఘనంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. నాకు వద్దులే అభిషేకం, నేను గొర్రెలే కాచుకుంటా అంటే ఏమయ్యేది దావీదు? మనం మాట్లాడుకోవడానికి దావీదు ఎవరో కూడా మనకు తెలియదు. సో పరిగెత్తాలి. దేవుడి మాటలు వింటా పరిగెత్తాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారం పరిగెత్తాలి. సో రేపు దేవుడి మాటలు విన్న తర్వాత దాన్ని ఏం చేయాలి? వాటి నుంచి దేవుడి మాటలు చాలా మంది విన్నారు. బైబిల్లో చూస్తే మోషే అన్నాడు. మోషే ఏమన్నాడు? నీళ్ళు వస్తాయి, దాంతో మాట్లాడని దేవుడు మోషే అన్నాడు. ఏం చేశాడు? అతి అవసరమా మనకి? అతి పనులు అవసరమా? లేదు కదా. దేవుడు ఏం చెప్పాడు? ఏది విన్నావో అది చేయి. వినని దాని గురించి నీకెందుకు? చదవని దాని గురించి నీకెందుకు? తెలియని దాని గురించి నీకెందుకు? అవసరం లేదు కదా. మనకి ఏదైతే తెలియజేశాడో దేవుడు అదే చేయాలి. దేవుడు ఏం తెలియజేశాడు? ఇది చేయాలమ్మా, నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి, బుద్ధి కలిగి ఉండాలి అన్నాడు. అంతేగాని నీకు ఎక్స్ట్రాగా నువ్వు ఒక బైబిల్ రాయి, లేకపోతే నువ్వు ఒక పుస్తకం రాయి, లేకపోతే నీ యొక్క ఇస్తులన్నీ తీసుకెళ్ళి మనం మాట్లాడుకున్నాం. కొన్ని చోట్ల పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కానీ ఇట్లా జరిగేటప్పుడు కానీ కొంతమంది మనుషులు ఉంటారు. ఎలా ఉంటారంటే ఇది కార్యం ఇట్లా చేయాలి, ఇది లెక్క. కొంతమంది వస్తారు బయట నుంచి వచ్చి, ఇది కాదు ఇట్లా చేస్తారు, ఇంకో పని చేయాలి అని చెప్పి సలహా చేస్తారు. తెలిసిన వాళ్ళకి ఏమనిపించిద్ది? ఎక్కడ కాలకూడదు మండుతా ఉండిద్ది. నువ్వు చెప్పేది ఏంటి? అసలు జరిగేది ఇది,
జరగాల్సింది ఇదే ఇలాగే జరగాలి, దేవుడు చెప్పింది ఇదే జరగాలి, ఈ రీతిగానే కొనసాగాలి, ఇది దేవుడు చెప్తుంది. లేదు ఇది కాదు ఇది అని చెప్పి నువ్వు అడ్వైస్ ఇచ్చావు అనుకో, నష్టపోయిన వాడికి కాదు నీకు కూడా నష్టం, తొలగిపోయేది వాడు కూడా కాదు నువ్వు కూడా. సో దానికోసమే తొలగిపోకుండా దేవుడు హెచ్చరికిస్తున్నాడు అనమాట. సో క్రైస్తవ జీవితం మొత్తాన్ని క్లియర్గా ఒక ప్రింట్అవుట్ తీసుకొస్తే ఈ 4 మాటల్లో అయిపోతుంది. ఏంటిది? దేవుడి గురించి జ్ఞానం సంపాదించుకున్నావా? జ్ఞానం సంపాదించుకున్న తర్వాత ఏ రీతిగా ఎలా ప్రవర్తించాలి, ఎలా మసలాలి, ఎలాగ నడవాలి, ఎలాగ పరిగెత్తాలి తెలుసుకునే బుద్ధి నీకు వచ్చిందా? తర్వాత దేవుడు మాటలు వింటున్నావా? దేవుని మాటలు అనుదినం దేవుడు చెప్తున్నాడు, మనుషులు రొట్టె వల్ల కాదు బ్రతకాల్సింది. మనం రేపు ఎంటర్ అవ్వబోతున్నాం దేనికి? లెండి డేస్కి. భోజనం మీద కాదు కానీ ఆత్మీయంగా నలగటం గురించి ఆ ఏకాగ్రత చేయాలి. అందుకని చెప్తున్న మాట ఏంటంటే, రోజు నువ్వు తినే తిండి వల్ల కాదు నువ్వు బతికేది, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట. అందుకని నేను బ్రతికిచ్చే దేవుని మాట కాబట్టి అడుగుతుంది. ఇందాక అక్కడ ఒక వచనం మిస్ అయ్యాం అక్క, సామెతల్లో 4:10. ఆ దేవుని మాటలు వినటం వల్ల జీవం అనే మాట మిస్ అయినట్టుంది, చదవండి ఒకసారి. సో ఇది మిస్ అయ్యారు. సో ఏంటయ్యా అంటే, దేవుడు మాటలు వినటం వల్ల నీకు జీవం వస్తుంది. ఏ జీవం? పరలోకంలో ఎలా పరలోకానికి వెళ్ళే జీవం, నిత్య జీవం. ఏ జీవం? నువ్వు తాగే నీళ్లు ఈ రోజుకి అయిపోయిద్ది, నేనిచ్చే నీళ్లు ఎన్నడు దప్పిదికో. ఆ జీవం ఉజ్జీవం, సమృద్ధి గల జీవం, జీవ జలాలు ఇస్తాడు దేవుడు. నువ్వు తీసుకోండి, నువ్వు వెళ్ళి దాహం తీర్చుకుంటా అంటే నీకు గ్లాస్ దొరికిద్దేమో, దేవుని దగ్గర దొరికితే నీకు ఎలా ఉండిద్ది? జీవజలము ఎలా ఉండిద్ది అంటే ఎన్నడూ పారుతానే ఉంటుంది అన్నమాట. ఇలాంటి జీవం నీకు ఏది ఇస్తుంది అంటే దేవుడు మాటలే ఇస్తుంది. సో అందుకనే కీర్తన 50లో మనం చూస్తాం, నా మాటలు నువ్వు ఎప్పటికీ వెనక తీసుకోమాక, ఎందుకంటే అదే నీకు జీవం ఇస్తుంది. నా కట్టడలను నువ్వు వంచడానికి ప్రయత్నించమాక, ఎందుకంటే అది నిన్ను నిలబెడుతుంది. చదువుతారా 50 కీర్తన? దానిపైన కూడా చదువు, ఒక 2 కూడా. దిద్దుబాటు నీకు దేవుడు చెప్పినప్పుడు దిద్దుబాటు చేసుకోవడం నీకు అసహ్యం. దేవుడు మాట ఏం చెప్తుంది అంటే, నువ్వు పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టమని చెప్పాడు. ఇది దిద్దుకోవడం. అందుకని మనం ఏం చేస్తున్నాం? దిద్దుబాటు ఆదివారం పాటిస్తున్నాం, వెల్ అండ్ గుడ్. విన్నాము, దాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. దిద్దుబాటు ఆదివారంలో అనుసరిస్తున్నామా? అనుసరిస్తే వెల్ అండ్ గుడ్. తర్వాత 2వ చదవక్క. సో దేవుడు ఏం చెప్తున్నా? నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా ఉపదేశం గైకొనుము, ఆయన నీకు బుద్ధిని కలుగజేస్తుంది, నీకు జీవాన్ని కలుగజేస్తుంది, నేను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది, నేను నడిపిస్తుంది, గొప్ప చేస్తుంది, వృద్ధి కలిగిస్తుంది, ఘనతగా వస్తుందని దేవుడు వాక్యం చెప్తుంది. నా మాటలను వెనక తీస్తే ఇవన్నీ నువ్వు కోల్పోతావు. చదవక్క. సో ఇది దేని వల్ల జరుగుతుందంటే, బుద్ధి లోపించడం వల్ల. దొంగలతో ఏకీభవించకూడదని జ్ఞానం చెప్తుంది, కానీ బుద్ధి ఏం చేసిద్ది? వాళ్ళతో ఏకీభవింపజేస్తుంది. లోకస్తుల జోలికి నువ్వు వెళ్ళమాకరా అని చెప్పిద్ది, బుద్ధి లేనిది ఏం చేసిద్ది? నాలా ఇట్లా తయారయ్యిద్ది. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఏంటి అంటే, విన్నదాన్ని విడిచిపెట్టకుండా గైకొనాలి. అదే క్రైస్తవ జీవితం మొత్తం. విన్నావు, ప్రవర్తించావు, దాని ప్రకారం ప్రవర్తించావు, దాని పరంగా నీ పరుగును కడముట్టించావు, వాడవారిని కిరీటం నీ కొరకు. ఎంతమంది చేతులు ఎత్తుకొని గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్పుకోవాలి, వాడవారిని కిరీటం నా కొరకు సిద్ధంగా ఉంది అని గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్పగలమంటే నువ్వు పరుగును నువ్వు కరెక్ట్గా కడముట్టించావు అనమాట. అటు రీతైన జ్ఞానం కానీ లేకపోతే బుద్ధి కానీ తన జీవితంలో అభివృద్ధి పొందే జ్ఞానాన్ని దేవుడు ప్రేమకు అనుగ్రహించును గాక. దేవుని మాటలు వినటం వల్ల ఏ రీతిగా అయితే దీర్ఘాయు కలుగుతుందో ఆ దీర్ఘాయు రాజ్కుమార్ అక్కకు కానీ ఆ కుటుంబానికి కానీ దేవుడు దయచేయను గాక. సో దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అని నువ్వు కోరుకుంటే దేవుని మాటలు ఆలకించు. నా కుమారులు సజీవులు లెక్కలో ఉండాలి, నా కుమార్తెలు జ్ఞానంలో కొనసాగాలి, జ్ఞానవంతులు అవ్వాలి. వాళ్ళు ఎందుకు అందరిలో తక్కువగా ఉండాలి? వాళ్ళు ఎందుకు దేవుడు ఏం చేయలేడా మనకి? నా కుమారులను ఎంత పెంచలేడా, హెచ్చించలేడా అని నువ్వు అనుకున్న ప్రశ్నకు దేవుడు ఏం చేస్తాడు? ప్రతిదీ చేయగలడు. ఐగుప్తు ప్రజలందరూ ప్రశ్నించాడు, దేవుడు ఆహారం ఇవ్వగలడా, దేవుడు ఇది చేయగలడా, దేవుడు మాకు సమృద్ధిని ఇవ్వగలడా, దేవుడు మమ్మల్ని పోషించి చూపించాడు. దేవుడు నీ జీవితంలో కూడా నీ కుమారుల్ని దేవుడు జ్ఞానవంతులుగా దేవుడు చేయగలడు. ఉద్యోగాలు దేవుడు ఇప్పించగలడు, ఉద్యోగంలో దేవుడు ఘనమైన స్థితిని దేవుడు ఇవ్వగలడు. ఏ దేంట్లో అయితే నువ్వు అతను ఎదగాలి, డెవలప్ అవ్వాలని కోరుకున్నావో ప్రతి విషయం దేవుడు సకాలంలో సమృద్ధిగా దేవుడు జరిగించును గాక. ఈ మాటలు దేవుడు విడిచిపెట్టకుండా మన హృదయంలో ఏదైతే మంచి హృదయంతో దేవుడు మనం ముందుగా మాట్లాడింది పట్టుదల కలిగి పట్టుకొని అడగండి. దేంతో? హృదయంతో.
దేవుడు ఇదన్నీ జరిగిస్తాడు. ఎవరైతే ఈ రాత్రి కాలంలో హృదయపూర్వకంగా అడుగుతున్నారో దేవుడు వాళ్ళ మొరలన్నీ దేవుడు ఆలకించును గాక. దేవుడి మాటలు దీవించి ఆశించును గాక.